హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా మా ఊరి జాతర అయితే ట్యూస్డే వెన్స్డే ఉంటుంది. అదే రేపు ఎల్లుండి ఉంటుంది. మే 5th 6th. నార్మల్గా అయితే మే 2nd వీక్లో మా ఊరి జాతర వస్తుంది. మే 3rd వీక్ ఏమంటే తిరుపతి జాతర ఉంటుంది. కానీ ఏమో రాను రోజుల్లో ఎట్లా అంటే లాస్ట్ ఇయర్గా సేమ్ ఇట్లే జరిగింది. మే 1st వీక్లోనే మా ఊరి జాతర జరుగుతుంది. 2nd వీక్కి తిరుపతి జాతర వచ్చేస్తూ ఉంది. అదేదో మంత్లో 5 వీక్స్ అట్లా వస్తుందంట. సో దాన్ని బట్టి ఏదో వాళ్ళు ముందుగా వచ్చేసింది అనమాట. అందుకనేసి ఈసారి కూడా మే 1st వీక్లోనే మా జాతర. అదే రేపు ఎల్లుండి ఫుల్ బిజీ ఉంటాము. అందరు బంధువులందరూ వచ్చేస్తారు. ఇంకా తెలిసిందే కదా జాతర ఎలా ఉంటుందో. సేమ్ ఎప్పుడు ఎలా జరుగుతుందో అలానే జరుగుతుంది, ఎప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉండబోతుంది. కానీ అంటే ఇంకా ఎలా ఉంటుందో ఇంకా తెలియదు కాబట్టి అలానే ఉంటుందని మాత్రం అనుకుంటున్నాను. సో ఎలా ఉన్నా కానీ మీతో షేర్ చేస్తూ ఉంటాను, వ్లాగ్స్ పెడుతూనే ఉంటాను. కాకపోతే దానికంటే ముందు కొన్ని వ్లాగ్స్ ఉన్నాయి. సో అవంతా షేర్ చేస్తూ వస్తున్నాను. హ్యాపీకి ఏమంటే హెయిర్ కట్ చేపిద్దాం అనుకుంటూనే లాస్ట్కి చేయించకుండానే అయిపోయింది. ఇంకా వాడి హెయిర్ ఎక్కువ అయిపోయింది, విసుగ్గా ఉందనేసి అలా పిలకలు వేశాను. బూచమ్మ అవ్వని చూసి చాలా రోజులు అయిపోయింది కదా, మీకు చూపిద్దామనేసి చూపిస్తున్నాను. ఈ మధ్య రావట్లేదు ఇంటికి, పాపం చాలా ముసలిగా అయిపోయింది, చూస్తున్నారు కదా. ఇంకా గుండు కూడా చేసుకొని ఉంది. అంటే హెల్దీగానే ఉంది, కానీ పాపం కొంచెం ఏమంటారు ఏజ్ వస్తూ ఉంది కదా, అప్పుడప్పుడు వచ్చిపోతూ అలా ఉందన్నమాట. ఇంకా ఆ రోజు అలా ఎలాగో వచ్చింది ఇంటికి. నేనే పిలిచాను బయట అక్కడ హోటల్ దగ్గర ఉంటే, రా బూచమ్మవ్వ ఎన్ని రోజులు అయిపోయింది చూసి అంటే అప్పుడు వచ్చింది. ఇంకా టీ పెట్టేసి కొంతసేపు మాట్లాడేసి మళ్ళీ వెళ్ళింది. ఇంకా ఇక్కడ ఏమంటే ఆంటీతో పాటు టెడ్డీ రూబీ వెళ్తున్నారు, కాలనీకి వెళ్తున్నారు. అక్కడ కాలనీలో ఒక హౌస్ ఉంటుంది. ఆ హౌస్లో ఏమంటే ఆంటీ టొమాటో చెట్లు, ఆకుకూరలు, వంకాయలు ఇవన్నీ వేసేస్తున్నారు అనమాట. అవన్నీ ఏదో కట్ చేసుకొని వద్దాము అనేసి వెళ్తూ వీళ్ళని కూడా తీసుకెళ్లారు, వీళ్ళకి కూడా చూపిద్దాము అన్నట్టుగా. ఇంకా నేను చెప్పాను, అవ్వ ఫోన్ ఉంది కదా దాంట్లో నుండి వీడియో తీసుకోరంట్రా అవన్నీ అనేసి అన్న. వాళ్ళు వీడియోనే తీసారంట, కానీ అవి ఫొటోస్ లాగా వచ్చాయంట. అవ్వ ఫోన్ ఏందో ఆశ, కానీ వీడియోనే క్లిక్ చేశాను కానీ ఫొటోస్ వచ్చినట్టున్నాయని ఇంటికి వచ్చి చూసుకున్నారు. ఇంకా ఏదో ఒకట్లే ఫొటోస్ అయినా పర్వాలేదు షేర్ చేయమని చెప్తే అవి చేశారు. మీతో షేర్ చేసినట్టు ఉంటుంది, చూపించినట్టు ఉంటుంది అనేసి ఇంకా మల్లెపూల చెట్లు అవన్నీ కూడా పెట్టున్నారన్నమాట ఆంటీ అక్కడ. ఇక్కడ మన ఇంటి దగ్గర ఎలుకలు, పంది కుక్కలు అవి అంటారు కదా, అవన్నీ వచ్చి తినేయడము అలా చేస్తున్నారు అనేసి ఇక్కడ పెంచకుండా అక్కడ హౌస్ ఉంటే కాలనీలో అక్కడ పెంచుతున్నారు అవన్నీ. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ చేసుకున్నాము. ఇడ్లీ కారం చేసింది మోహన. ఇంకా వడలు ఏమంటే హోటల్లోనే తెచ్చుకున్నాము. వడలు చాలా బాగుంటాయి, మసాలా వడలు. ఇంకా ఈ స్నాక్స్ అన్ని ఏమంటే మా సునీల్ తీసుకొచ్చాడు. వీళ్ళు నలుగురు కోసము పంచుకుంటున్నారు అనమాట, షేర్ చేసుకుంటున్నారు ఎవరెవరికి ఏది అని. మనం కుక్కలమే కదా. ఒరే అది అవ్వకు కదా ఫిజ్ రూబీ, అవ్వకి కూడా అవన్నీ. ఏది అది? అవి తినకూడదురా, గ్యాస్ ఫామ్ అవుతాయిరా. నాకు పైనాపిల్ ఫ్లేవర్ అంటే ఇష్టమా, నాకు బై వన్ గెట్ వన్ ఆరెంజ్ స్వీట్. ఒరే నాకు ఇది కూడా ఇష్టం రా, నాకు పిన్నికి ఇది. నా బంగారు తల్లి నన్ను వస్తారు, బంగారు తల్లి నన్ను హ్యాపీ నువ్వు వస్తు నిజంగా. ఫిజు నువ్వు కూడా నన్ను ఏసీ వేయమని చెప్పా కదా రూబీ, ఏసీ వేయం రా, 2 minutes కోసం రా, వీడియో తీసేంత వరకే. రూబోడా నీ హెయిర్ ఏందిరా బిగ్ లాగా ఉందిరా రూబోడా. ఏమిరా చిన్నపిల్లలు కదా, ఇవ్వు వాళ్ళకి. చేసుకోరా సరే. అవును మాకు క్రియేట్ చేయండి. ఓరియోస్ ఇస్తే మేము లేకపోతే చూడు ఇది ఇస్తే మేము తీసేసుకుంటాం. వేరే అది కాఫీ లాగా ఉంది ఏంటది? సరే మీరు హాఫ్ తినండి, వాళ్ళు హాఫ్ తింటారులే. అసలు బాబాయ్ వాళ్ళిద్దరికే తెచ్చి ఉంటాడు, అది ఇచ్చే కొద్దిగా ఇవ్వండి. ఇస్తారు. బాగా కూర్చో ఫిజు, బాగా కూర్చో.
ఇంకా ఆంటీ వీళ్ళని తీసుకొని వెళ్ళి వచ్చారు కదా, అలా వస్తూ వస్తూ చింత చిగురు అమ్ముతా ఉంటే ఇంకా అది, ఇంకా మునగాకు అంటే ఆంటీకి చాలా ఇష్టం అంటుంటా కదా, మునగాకు, నెక్స్ట్ కొన్ని టొమాటోస్ ఆ వెజిటేబుల్స్ అని తీసుకొచ్చేస్తాం. ఈరోజు ఏమంటే ఇంకా చింత చిగురుతో పప్పు చేసుకుందామా, లేకపోతే ఆంటీ ఒక పచ్చడి చేస్తారు, చాలా బాగా చేస్తారు. సో ఆంటీయే పచ్చడి చేస్తారా తెలియదు ఇంకా. సో ఇంకా ఏదో ఒకవేళ ఆ రోజు మేము నాన్ వెజ్ తిన్నాము. సో నార్మల్గా అయితే చికెన్ చేసే పని అయితే చింత చిగురు చికెన్ ఫస్ట్ పెట్టున్నాను ఆ వీడియో నేను. అసలు అప్పుడేమంటే తెలియక ఒక సాంగ్ పెట్టాను దానికి నేను, అది కాపీరైట్ వచ్చింది. ఇంకా ఎందుకులే ఛానల్ తీసేస్తారేమో అన్నట్టుగా భయం వేసి దాన్ని డిలీట్ చేస్తాను, వీడియో డిలీట్ చేసేస్తాను యాక్చువల్గా నేను. అప్పుడు అది తెలియక ఆ సాంగ్ ఒకటి తీసేసి ఉంటే బాగుండేదేమో అనేసి దాని తర్వాత తెలిసిందనమాట. అలా ఫస్ట్ వీడియో తీసేసాను. అంటే ఫస్ట్ కాదు, అప్పుడే ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టాను చింత చిగురు చికెన్ కర్రీ అన్నట్టుగా. చాలా బాగా వచ్చింది, చాలా బాగుండింది కూడా. మళ్ళీ ఒకసారి ఏమో పెట్టున్నాను అంతే. ఇంకా మా చెట్లో టొమాటోలు కాదు ఇవి, బయట తీసుకొచ్చారు ఆంటీ. ఇంకా ఆనియన్స్ కూడా చూసారా పెద్ద పెద్దగా ఎంత లావుగా ఉన్నాయో. ఇంకా తెల్లగడ్డలు, జింజర్, ఇంకా సో అవన్నీ కూడా తీసుకొచ్చారు. ఇంకా ఇక్కడ ఏమంటే ఆనియన్, టొమాటో ఇవన్నీ పక్కన పెడితే ఆకుకూరలు ఉంటాయి చూసారా, అవి అయితే ఎంత ఫ్రెష్గా దొరుకుతాయో, చాలా బాగుంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి. మనకి బెంగళూరులో దొరుకుతాయి కానీ అదేమంటే అవి వేరే టేస్ట్గా అనిపిస్తాయి, ఇక్కడ ఇంకొక రకంగా అనిపిస్తాయి. ఇది బీరకాయ అంట, బీరకాయలో ఒక బ్రీడ్ అంట, ఇంకోటి నేతి బీరకాయ అంట, ఒకటి కాసిందంట. ఈ మధ్యనే కోసేస్తున్నారంట, మళ్ళీ ఇప్పుడు వెళ్తే ఒకటి వండిందంట. రూబీ చూపి చోకో టాట్స్ అంట మమ్మ. అక్కకి అడిగింది ఇచ్చారా కొద్దిగా, అది అడిగింది కదా. ఇంకా మా సుదర్శన్ ఏమంటే క్యాంపింగ్ టెంట్స్, తర్వాత క్యాంపింగ్ వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలి, ఏవెలా చేసుకోవాలి అవన్నీ వీడియో చూస్తూ ఉంటాడు కానీ ఎప్పటి నుండి చూస్తున్నాడు, ఒక 2 years నుంచి చూస్తూనే ఉన్నాడు. చూసి చెప్తా ఉంటాడు, మన క్యాంపింగ్కి వెళ్ళాలిరా, పెద్ద టెంట్ వేసుకోవాలిరా, ఇలా సెటప్ పెట్టుకోవాలా, అలా చేసుకోవాలిరా అనేసి అంటూ ఉంటాడు. కానీ పాపం కుదరట్లేదు, చూడాలి మరి అలా ఎలా రాసుందో, ఎప్పుడు రాసుందో. ఇంకా టీ తాగేసాము. దాని తర్వాత ఇదిగో ఆంటీ మునగాకు కొలుస్తున్నారు. అదే ఆంటీని అడుగుతున్నాను, ఆంటీ చింత చిగురు తెచ్చారు కదా, అది మీరు చేస్తారా, మేము చేసేసామా అంటే నేనే చేస్తానమ్మా, పచ్చడి చేసుకుందాము అనేసి అన్నారు అనమాట. దానికంటే ముందేమంటే ఆంటీ మునగాకు ఫ్రై చేస్తారు కదా, సాల్ట్ వేసి తెల్లగడ్డ వేసారు ఆంటీ, మిరపకాయలు వేయలేదు ఆంటీ, దాంతో వేసారు కడిగి. ఇంకా కొంచెం ఉడికింది అని తెలిసిన తర్వాత దాంట్లో ఏమంటే ఆంటీ పప్పుల పొడి చేసుకొని ఉంటారు, అది వేసేస్తారు. ఇది అయిపోయింది అని పప్పుల పొడి వేసినప్పుడు నేను లేను, అందుకే షూట్ చేయలేదు. నెక్స్ట్ ఇక్కడ ఆంటీ పచ్చడి అన్నారుగా, అది స్టార్ట్ చేసేసారు. పెట్టండి ఆంటీ. పాపం ఆంటీ ఒక్కొక్కసారి ఏమన్నా వీడియో తీసుకుంటారు అన్నప్పుడు కొంచెం టెన్షన్ పడతారు. ఆయిల్ కాకముందే అన్నీ వేసేసారు. ఆయిల్ వేసేసి ధనియాలు, జీలకర్ర, ఆవాలు వేసేసారు అంతే. అవి కొంచెం వేగిన తర్వాత ఏమంటే శనక్కాయ పప్పులు వేసేయడమే. అవి కూడా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, దానికి అంటే మన కారం పట్టి ఎండుమిరపకాయలు, తెల్లగడ్డలు దంచుకొని వేసేసుకోవాలి. అది కూడా కొంచెం వేగుతుంది కదా. దాని తర్వాత ఏమంటే ఇదిగో ఇవి చింత చిగురు ఉంది కదా, కడిగి జస్ట్ అట్లా ఓల్చుకొని పెట్టుకుంటా ఉంటాం. చింత చిగురు ఏమంటే కుప్పలు లాగా పెట్టి అమ్ముతుంటారు. నార్మల్గా ఎక్కడికి వెళ్ళేటప్పుడు పక్కనే అది పెద్ద చెట్లు ఉంటాయి, అక్కడ ఈజీగా కోసేసుకుంటా ఉంటారు. ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినప్పుడు అంటే ఏమంటే ఇంట్లో కరివేపాకు ఉన్నా అక్కడ చెట్టులో కోసుకొచ్చేమ్మ కరివేపాకు అనేసి అంటుంటారు. ఎందుకంటే కవర్లో పెట్టి కరివేపాకు అంతా ముడి వేసి పెట్టుంటారు అనమాట మోహన శిరీష. అదేమంటే ఆంటీకి ముడి రాదు, ఆ ముడి తీయలేక ఆంటీ ఉంది ఆంటీ కరివేపాకు ఆల్రెడీ అనేసి అంటుంటే అది బ్రహ్మ ముడి వేసేసి ఉంటారమ్మా, తీయడం కష్టము అనేసి అంటున్నారు. ఆంటీ సీరియల్ చూస్తూ ఉంటారు కదా, ఆ వర్డ్స్ అనమాట అవి. బ్రహ్మముడి అనే సీరియల్ ఉంది అనుకుంటాను. ఆంటీ అలా అనేసరికి నాకు నవ్వు వచ్చేసింది. ఇంకా దాన్ని ముడి తీసి ఆ కరివేపాకు తీసిస్తే మళ్ళీ అది వేసి దాని తర్వాత ఏమంటే ఇదిగో ఈ చింత చిగురు వేసేసి సాల్ట్ వేసేసుకోవాలి. ఆంటీ ఏమంటే ఉప్పు రాళ్ళు అంటారు కదా, రాళ్ళు ఉప్పు, అది వేసేసి ఇలా మిక్సీ వేస్తున్నారు అంతే. ఇంకొంచెం చల్లగా అయిపోయిన తర్వాత దాన్ని మిక్సీలో వేసేసుకోవడమే. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఆ రోజు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, కొద్దిగా వేసుకున్నాము. దాని తర్వాత ఆనియన్ ఉంది కదా, అది కట్ చేసుకొని అలా వేసేసుకోవాలి లాస్ట్లో. చాలా బాగుంటుంది అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశలోకి, ఈవెన్ ఇది సంగటిలో కూడా చాలా బాగుంటుంది. సో ఆ రోజు మాకు లంచ్కి ఏమంటే సంగటి, అన్నం కూడా చేస్తున్నారు, పప్పు చేస్తున్నారు, మునగాకు ఫ్రై, ఇంకా ఇది చింత చిగురు పచ్చడి అనమాట. ఈ పప్పు ఎవరి కోసం అంటే సుదర్శన్కి, కుమార్కి, సునీల్కి అనుకోవచ్చు. ఏమంటే చింత చిగురు పచ్చడి కొంచెం పుల్లగా ఉంటుంది కదా, వాళ్ళు తినలేదు. ఏ కలర్ ఇది? పర్పులా, నావీ బ్లూ, ఏంద్రా అది?
వావ్ సర్ప్రైజ్. అప్పుడు రూబీ బర్త్డేకి సుదర్శన్ గిఫ్ట్ ఇచ్చాడు కదా, ఐప్యాడ్ ఇచ్చాడు. సో దానికి కవర్ ఇంకోటి ఆర్డర్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకోటి ఆర్డర్ చేశాడు, ఇది వచ్చింది. దానికి ఒక పెన్ గిఫ్ట్గా అంటే సర్ప్రైజ్గా వచ్చిందంట. నావీ బ్లూ ఎందుకు తీసుకున్నారా? పర్పుల్ కదా నీది, లేదా? బబ్బా రాసి కనిపించింది. ఇప్పుడు కనిపిస్తుందా? ఇప్పుడు కూడా కనిపించలేదు కదరా. ఇది నాకు ఇవ్వండి. వాడేమంట బాబా, అసలు ఆంటీ మీదే ఉంది, వాడు ఆంటీ ఫోన్ మీదే ఉంది వాడికి. నైస్ నైస్ రూబీ, భలే ఉంది రూబీ. ఏమిది మార్కా? లేదు లేదు, పోయింది. వీడికి ఆంటీ ఫోన్తోనే పని అనమాట. ఎంతసేపటి దాంట్లో గేమ్స్ ఆడుతూనే ఉంటాడు. కొంతసేపు ఛార్జింగ్ ఎక్కడినిరా మళ్ళీ ఇస్తానంటే కూడా ఊరుకోడు. ఛార్జర్ ఏమంటే రూబీని అడుక్కుంటా ఉంటుంది ఆంటీ. రూబీ ఐప్యాడ్ ఛార్జర్ ఆంటీకి సెట్ అవుతుంది, ఆంటీ ఫోన్కి. మిగతా ఏది ఎక్కదంట. వాళ్ళు రూబీని అడుగుతూ ఉంటుంది, రూబీ ఇవ్వద్దు. ఇట్లా గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు రూబీ, ఫిజ్ గాడు, మా ముగ్గురు కలిసి. అమ్మా అమ్మా పాపం మా సునీల్. దానికి మళ్ళీ ఏదో ఒక రిపేర్ వస్తాయి, మరి సునీల్కి చెప్తా ఉంటాడు, రే అది పని చేయట్లేదా, ఇది పని చేయట్లేదా ఫోన్ అనేసి. ఫీజ్ గారికి పిల్లలకి ఇచ్చేస్తే ఇంకా ఫోన్లు పని చేస్తాయి. మోహన ఫోను అంతే, ఆంటీ ఫోను అంతే. మా సునీల్ ఉన్నాడు కాబట్టి ఏదో వాళ్ళు పాపం మంచి చేసుకొని వస్తూ ఉంటారు. ఎన్నిసార్లు కూడా పాడైపోతూ ఉంటాయి కూడా. ఏమంటే ఏ గేమ్ అంటే అది ఇన్స్టాల్ చేసేస్తారు కదా, అది స్లో అయిపోతుంది, ఇంకా పాడైపోతా ఉంటాయి. వాడికి కూడా ట్యాబ్ ఉంది, ట్యాబ్ వద్దంట, ఆంటీ ఫోనే కావాలి, మోహన ఫోనే కావాలి. ఇదిగోండి మా సుదర్శన్కి సంగటి పెట్టి, మునగాకు పెట్టి పచ్చడి పెడితే ఆ పచ్చడి నచ్చలేదంట. పుల్లగా ఉంది ఏంటమ్మా ఈ పచ్చడి అనేసి అన్నాడు. మళ్ళీ పప్పు వేసుకొని తిన్నాడు. మా సుదర్శన్కి అది బాగాలేదు అంటే నాకు, మా మోహనకి, ఇంకా అందరికంటే మెయిన్గా మాకు చాలా నచ్చుతుంది. మా సుదర్శన్కి అది భలే ఉంది అంటే మాకు వెళ్తున్నారు బేబీ, అట్లా అయిపోయింది ఇంట్లో. ఇంకా సునీల్ ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చారా, తిన్నారు కొంతసేపు. దాని తర్వాత మళ్ళీ రెడీ అయింది చూసారా మా హ్యాపీ. టైలర్ దగ్గరకా? ఎక్కడికి? సైన్స్ సెంటరా? ఇప్పుడు ఎవరు ఉంటారా సైన్స్ సెంటర్లో ఇప్పుడు ఈ టైంలో? ఇప్పుడు ఉంటారా? 5 వరకే ఉంటుంది, అది క్లోజ్ చేసేస్తారు. సైన్స్ సెంటర్లో ఎందుకు రేటెడ్ హ్యాపీ? మీరు బాగా సతాయించంటారా బాబాని? సరేనా? అంతే ఊరికే. టైలర్ షాప్కి వెళ్ళి కూడా తెస్తారా మేమేమైనా? లైట్ చెప్పులా నేను? ఇంకా అట్లా చెప్పాలనిపిస్తుంది. ఏంట్రా నీకు ఏం తెలుసు? నీకు ఎవరు చెప్పారు? మేము వెళ్ళాం, మమ్మల్ని చూసా. చిన్న బంక్ జూడియో కదా, చిన్న బంక్ జూడియో, చిన్న బంక్ జూడియో కదా. చిన్న బంక్ ఎప్పుడన్నా మీరే వెళ్ళలేదురా జూడియోలో. చిన్న బంకులో పక్కనే ఉంటే దాంట్లో బబ్బాకి ఆ షర్ట్ ఒకటి తెచ్చాడు వీళ్ళిద్దరు కలిసి. నీకు అర్థం కాదు ఎందుకు చెప్పు, మళ్ళీ క్వశ్చన్లు అడుగుతావు. ఏ వీడియో వీడియో తీస్తే కదా చూపించు. ఆ వీడియో తీయాలి కదా వెళ్ళినప్పుడు. నేను తీయలేదు, వెళ్తే కదా తీయాలి కదా ఫిజ్ రూబీ. అరే మనం వెళ్తే కాదురా తీయడం అసలు. వెళ్ళలేదు, మేము వెళ్ళట్లేదు. బాబా ఇప్పుడైనా నిజం చెప్పు, మళ్ళీ వెళ్ళేసి చెప్తాం. అమ్మో వచ్చేసారు, వాడు రాడు.
లేదు 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 ఏదో బరెచ్చుకుంటియా ప్యాషన్ ఉంది. నేను టెడ్డీని రూబీని తీసుకొని ఆ రోజు వెళ్ళా కదా మీకు బ్లాగ్ పెట్టా లాస్ట్ బ్లాగ్. సో అదేమంటే వెళ్ళేటప్పుడు టైలర్ షాప్కి అని చెప్పేసి వెళ్ళాము. వాళ్ళు నమ్మలేదనమాట మేము టైలర్ షాప్కి వెళ్ళాము అనేసి. అందుకే నెక్స్ట్ డే ఏమంటే సుదర్శన్ని పెట్టుకొని మనం కూడా వెళ్దాం బాబా, మమ్మల్ని మెగ్డీ తీసుకెళ్ళా బాబా అనేసి అని ఇప్పుడు బయలుదేరుతున్నారు వీళ్ళు ముగ్గురు. మోహన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఇంకా ఎంతసేపు వాళ్ళు వెళ్ళిపోయారు మోహన. ఇక్కడ ఏమంటే వాడు బాత్రూంలో ఉన్నాడు, స్నానం చేస్తున్నాడు, ఎంతసేపకి రావట్లా. ఇక్కడికి సౌండ్స్ వినిపిస్తాయి అన్నమాట, మనం ఇక్కడ నుండి మాట్లాడచ్చు బాత్రూంలో. మీ ఫేవరెట్ డ్రెస్సా? టైలర్ షాప్ కదా, అంతసేపు ఎందుకు? టైలర్ షాప్కి ఇంత మంచి డ్రెస్ వేసుకుని వెళ్తారా? అబ్బో యాప్ నీకు ఫోటో తీస్తారా? ఓజస్ పక్కన నుంచో ఫోటో తీస్తా. ఓజస్ ఇక్కడ నుంచో ఓజస్ కూడా పడుతుంది. రే ఓజస్ టంగ్ నువ్వు మ్యాచింగ్. ఇక్కడ నుంచో ర్యాపు, ఇక్కడ నుంచో. ఏమి ఎక్కడికి ఫిజు? టైలర్ షాప్కా? నువ్వు కూడా వీడెందుకు బాగుంది టైలర్ షాప్కి? తీసుకున్నావా డ్రెస్ కుట్టించుకోవడానికి? ఏ డ్రెస్ బాబా? తీసుకొని టైట్ చేయించుకోవాలి. అట్లే ఉందిలే, బాగుంటుంది. అదేనా? ఏ డ్రెస్ తీసుకోరా మరి, ఊరికే వెళ్ళి వేస్ట్ కదా టైలర్ షాప్కి. నువ్వు చాలాసేపు ఎందుకు పెట్టుకున్నావు అంటే బాత్రూమ్ ఇన్ఫర్మేషన్ లాగడానికి వాళ్ళ దగ్గర. ఎక్కడెక్కడికి వెళ్ళేది కదా. అమ్మా అరే ఫిజు 3 రోజులు అయిందంటగా, 3 days. అన్నా అలా చెయ్యొద్దు, అది వదిలినప్పుడు అది కోపం పెట్టుకుంటుంది. బాబా కార్లో వెళ్ళచ్చు కదా చల్లగా. టైలర్ షాప్ ఒక్కటే కదా ఉంటుంది అక్కడ. ఏమని రే బాబాని గట్టిగా హక్ చేసుకొని పట్టుకో. సైన్స్ సెంటర్ ఇలా ఇట్లా అది సిగ్గుపడకూడదు, గట్టి పట్టుకో, అలా పట్టుకొని కూర్చోవాలి. పొట్టుందా బాబాకి? పొట్టుందంట. హలో బాయ్ ఫిజు, బాయ్ బాయ్ నాన్న. అరే బబ్బాని సతాయించకండి రా. సరేనన్నా బాయ్. మోహన మనం కూడా టైలర్ షాప్కి వెళ్దామా? ఇది నిజంగానే మేము టైలర్ షాప్కి వెళ్ళాలి, ఎందుకంటే మోహన్ అది శారీ బ్లౌజ్ మీకు లాస్ట్ బ్లాగ్లో చూపించా కదా. సో ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇవ్వాలి. ఇంకా నాకు ఈ శారీ ఉంది, నారాయణపేట శారీ. ఇది చాలా రోజులు అయిపోయింది తీసుకొని, 2-3 months అవుతా ఉంది తీసుకొని, కానీ కుట్టించుకోలేదు. ఇంకా ఇక్కడ తెచ్చుకున్నా, దమ్ము అని ఉన్నాడు కదా ఇక్కడ, అన్న దగ్గర కుట్టించుకునేద్దాం అనేసి. కానీ ఆ అన్నేమంటే సరిగానే రావట్లేదు. వచ్చినా కానీ కొంతసేపు ఉంటాడు, హాఫ్ కుడతాడు, హాఫ్ కుట్టట్లేదు, వేరే దగ్గరికి వెళ్ళిపోతూ అట్లా ఉన్నాడు. ఇంకా అన్న దగ్గర కుట్టించుకుంటే అవ్వద్దు అనేసి ఇంకా నేను మోహన్ ఏమంటే ఇక్కడ ఇంకొక టైలర్ ఉన్నారనమాట. సో అక్కడ ఆమె దగ్గరికి పంపిద్దాము, మనమైనా వెళ్ళి ఇచ్చేసి వద్దాము, లేకపోతే పిల్లలైనా పంపిద్దాము అనేసి అనుకొని ఇంక ఫస్ట్ చూసుకుంటున్నాము. దానికి ఫాల్స్, ఇది పీకు అవన్నీ చేయాలి కదా. సో దానికనేసి చూసుకొని ఇంకా దాంట్లోనే బ్లౌజ్ పీస్ ఉందా లేదా కూడా చెక్ చేయాలి. నేను అట్లా ఎట్లా కొన్ని తెచ్చుకున్నాను, నేను అట్లే ఉన్నిందనమాట. ఆ ఫోల్డింగ్ కూడా తీసుకోలేదు, అది ఓపెన్ చేసి చూసి బ్లౌజ్ పీస్ ఉంది అని తెలుసుకొని ఇంకా అది పెట్టేసుకొని ఇంకో ఇప్పుడు ఈ శారీయే కదా మీకు చూపించాను లాస్ట్ బ్లాగ్లో. సో ఇది దానికి 2 కుట్టించుకుందాము బ్లౌజెస్ అనేసి అనుకున్నాము. అదే ఆలోచించుకుంటున్నాము, ఇద్దామా వద్దా, లేకపోతే ఇది కట్టుకుందామా వద్దా, లేకపోతే ఆల్రెడీ ఉండేటివి కట్టుకుందామా. ఒకవేళ ఇస్తే ఇప్పుడు ఇస్తారా ఇవ్వరా జాతర టైంకి బ్లౌజెస్ అన్నట్టుగా. అదే చెప్పా కదా మేము ఈసారి జాతరకి అన్నట్టుగా ఏ శారీ ఏం తీసుకోలేదు, ఉన్నట్టువే కట్టుకుందాము, వాటికి బ్లౌజెస్ మార్చుకుందాం కావాలంటే పట్టకపోతే అది కూడా అనేసి అనుకున్నాం అనమాట. ఇంకా అలా ఇంకా ఉన్నారు ఇక్కడ తెలిసిన వాళ్ళు, సో తన దగ్గర పంపిద్దామనేసి అనుకుంటున్నాము. ఇంకా మనం టైలర్స్కి ఇచ్చేటప్పుడు జాతరకి అనేసి అన్నామంటే
ఆ రోజు ఇస్తారు. లేదు కొంచెం ఇంకొకటి కూడా ఉంది, మర్చిపోయాం మీకు. జాతరకి ముందు ఒక మ్యారేజ్ కూడా ఉందన్నమాట. అందుకనేసి దానికి అడుగుదాము, దానికంటే కొంచెం 2 days ముందే వచ్చి ఇచ్చేస్తారు కదా ఒకవేళ అనేసి అనుకొని మాట్లాడుకుంటున్నాం. ఫైనల్లీ అయితే మ్యారేజ్కి అని చెప్దాము, జాతరకి వద్దులే, తొందరగా ఇస్తే మ్యారేజ్కి వేసుకుందాము, లేదంటే జాతరకే వేసుకుందాము అనేసి అనుకున్నాము. సో అది పంపిస్తున్నాం అనమాట. ఇంకా రూబీ మా టెడ్డీ ఇద్దరు వెళ్ళాలి, దానికోసము కొంచెం దూరమే వెళ్ళాలి, కొంచెం లోపలికి. వీరిద్దరికి తెలుసు. సో వాళ్ళిద్దరిని పంపిద్దామనేసి అనుకుంటున్నాము. వాళ్ళిద్దరు ఏమంటే మేము వెళ్ళము అనేసి కూర్చొని ఉన్నారు. రండి టైలర్ దగ్గరికి, వాళ్ళేమో కానీ మీరు వెళ్తున్నారు. కానీ మొన్న ఫాస్ట్గా ఇక్కడే లేనా జాలీగా అలా మాట్లాడుకుంటా వెళ్ళండి నన్ను. అక్కడ ఇట్లా నేరుగా చూసుకోరాపు, అటు సైడ్ కూడా మన సైట్లు ఉన్నాయంట, చూసుకోరాపు, వాడు చూపిస్తాడు. ఏ మోహనా అదే మన సైట్. తిప్పుడుకాయ బస్తా తీసుకెళ్ళిపోయారా, మనకేం పెట్టలా, తీసుకెళ్ళిపోయాడా టెడ్డా మోహనా, అన్నీ తీసుకెళ్ళిపోయాడంట. చెట్లు వాటర్ యాపిల్స్ ఉన్నాయి కదా, అవన్నీ కోసి పంపించేస్తూ ఉంటారు ఆంటీ. మనకంటూ ఉండవన్నమాట. అవే చూసుకుంటూ ఉన్నాం. అక్కడ కోస్తున్నారు కదా, తిందాం కదా అనుకున్నాము, లేవు ఒక్కటి కూడా పెట్టకుండానే తీసుకెళ్ళిపోయారు. ఇంకా ఇదేమంటే పెరుగు తిరగబాత చేసుకున్నాము. ఎందుకంటే ఆంటీ ఆ రోజు వడలు తెచ్చున్నారు అనమాట. టెడ్డీ వాళ్ళతో వెళ్ళారు కదా, టెడ్డీ సగ్గుబియ్యం వడ అడిగిందంట. ఆంటీ ఉద్దిపప్పు వడలు ఉంటే అవి కొనుక్కొని వచ్చారు. అది కూడా 1, 2 కాదు, 2 ఇలాంటివే 2 ప్యాకెట్స్ కొన్నారు. ఒకటి ఆల్రెడీ తినేసారు, ఇంక ఇవి మిగిలిపోయి ఉన్నాయి. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది, పెరుగు వడ చేసుకుందాం మోహన, ఇంట్లో ఎలాగో పెరుగు ఉంది కదా, దాన్ని కొంచెము తిరగబాత పెట్టేసామనుకో భలే ఉంటుంది అనేసి అనుకొని ఇంకా చేసుకున్నాము. ఇంకా వడలు కొంచెం నానబెట్టాము, నెక్స్ట్ డే తిందాం. ఆ రోజు ఈవినింగ్కి చేసుకుంటా ఉన్నాం. సో నెక్స్ట్ డే తిందాం, ఫ్రిడ్జ్లో పెట్టేసి బాగా నానతాయి అనేసి అనుకున్నాం. అది నెక్స్ట్ డే తిన్నా, నెక్స్ట్ డే కాకుండా ఆ నెక్స్ట్ డే చూసినా అవి అట్లే తేలుతూ ఉన్నాయి అనమాట. ఆ లోపలికి దిగలేదు, ఆ పెరుగు దాని లోపలికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదో తెలియలేదు నాకు. ఆ వడ ఎందుకు అట్లా, పెరుగు వడ ఎంత బాగుంటుందో కదా, అది లేదనమాట అసలు. ఇంకా ఆ రోజు ప్రతిరోజు పండగే మూవీ వస్తూ ఉండింది. ఇక్కడ ఉన్నాం అనుకోండి, డిష్ ఉంటుంది కదా టీవీలో, అది రోజుకొక మూవీ వేస్తాయి, ఎంత మంచి వస్తాయో అసలు. చూసుకొస్తావా కరెక్ట్ టైంకి? ఏమ్రా గేమ్సా? బోరింగ్ రా గేమ్స్. ఓజస్ అదే చూపి ఫొటోసా? అబ్బా ఎంత బాగున్నారా క్లియర్గా. అంటే మనం కూడా ముగ్గురు తీసుకున్నాం కదరా, మన ముగ్గురం కూడా. మాకా? నాకు పిన్నికి అవి తింటాం రా మేము. అంటే బజ్జీలు ఎక్కడ కనిపించారా? హనీ తెచ్చా బాబా. ఎక్కడికంటే బాబాయ్ అడుగుతున్నాడు చూడు. ఏం తిన్నావు? మేము లేకుండా ఎట్లా హ్యాపీ? మేము వెళ్ళలేదురా నిజంగా. బాబా కావాలి అలా చెప్పాం మేము నిన్న. మేము లేకుండా వెళ్ళావు కదా బాబా. బాబా మెగ్డీలో ఏం తిన్నారు? బొమ్మలు వచ్చాయా? ఏం కార్డ్స్? షిట్. నాకెందుకుంటాయి పాకెట్లో? ఆడే పెట్టే వచ్చేసి సిస్టర్స్ లేకపోతే అట్లే మర్చిపోయారు. ఎగ్జాక్ట్లీ. ఫిజు ఇట్రానా, ఫిజు పెట్టిస్తా. ఏయ్ పడేస్తా ఎట్లా రతి? అందుకే తీస్తాను, అతికిచ్చాను. ఇట్లా నేను వేసిస్తాను.
అది తీరా నేను వేస్తా ఇటీ ఫిజు వచ్చింది కదా ఇటీ నేను పెట్టిస్తా ఇటీ ఫిజు ఫిజు అది అట్లే పట్టుకో దీన్ని పెట్టిస్తా ఓకేనా ఎందుకని ఇవన్నీ పాడైపోతాయి పిచ్చి ఏమోనా ఇంకా మీకు లాస్ట్ బిఫోర్ వ్లాగ్లో ఏమో ఇక్కడ మెయిట్ పెట్టుకున్నాము అన్నట్టుగా పెట్టా కదా ఆమె ఆ నెక్స్ట్ డే నుండి రావడం మానేసింది ఆమె రావట్లేదు అనమాట ఇంకా ఆమె రాకపోయేసరికి ఆమెకేమంటే ఆంటీ కొత్తగా పెట్టుకున్నారు కదా 3-4 హౌసెస్లో చేస్తుందంట ఆమె ఇంకా ఆమెకి ఏదో అవసరం అనేసి మనీ అడిగితే 1 month శాలరీ ముందే ఇచ్చేసారు ఆంటీ ఇంకా ఇచ్చేసి నెక్స్ట్ డే నుండి ఆమె రావడం లేదు రాకపోయేసరికి ఆంటీ ఉండే మోహన్ అదే చెప్తుంది అక్క ఎవరైనా అంత డబ్బులు ఇస్తారా అక్క ఏదో అడిగిందే అనుకో కొంచెం ఇస్తారేమో కానీ అంతా ఇచ్చి పంపించేస్తారా అక్క అత్త మరీ అక్క అనేసి అంటా ఉంది ఇంకంతే ఆమె రావట్లేదు ఆమెకి ఏదో హెల్త్ బాగాలేదంట ఫోన్ చేస్తుంటే రిసీవ్ కూడా చేసుకోవట్లేదు సో ఇంకేమంటే మెయిట్కి అలవాటు అయిపోతే ఎలా ఉంటుంది ఇంకా తను వస్తుంది తనకు అడుగుతుందిలే అలా అనిపిస్తూ ఉంటుంది కదా అట్లా ఇంక ఇప్పుడు ఆమె రాదు ఇంకా మళ్ళీ మనమే చేసుకోవాలి ఇంతలో ఇంక దాని గురించి మాట్లాడుకుంటా ఉన్నాము ఆమె రాకపోతే ఇంకొక ఆమెని పెట్టాలి చూడాలి అనేసి మాట్లాడుకుంటా ఉన్నారు హ్యాపీ గమ్ముగుండు ఇంకో దానికి కూడా కోపం వస్తూ ఉంది హ్యాపీ అది ఐస్ మీద పడితే దానికి కోపం గమ్ముగా ఉండు దాన్ని చేయొద్దు నేను లేసాము నా కూర్చో 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 మోనా రే 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 మోనా చూడు వస్తున్నాడు ఓజస్ కొడుతుంది ఓజస్ వదిలే మోహన పని అయిపోతుంది ఇంకా మా కుమార్ ఏమంటే ఓజస్ ఉంది కదా దాన్ని డే టైంలో ఒకసారి స్విమ్మింగ్కి తీసుకెళ్తూ ఉంటాడు అప్పుడప్పుడు అక్కడ 8లో అనేసి ఉంటుంది అక్కడ వాటర్ ఉంటాయి అక్కడ స్విమ్ చేయించుకొని తీసుకొస్తుంటాడు ఇంకా అలాగే ఒక్కొక్కసారి ఈవినింగ్ ఇలా ఏమంటారు వాకింగ్ తీసుకెళ్తుంటారు ఒక్కొక్కసారి బైక్లో కూర్చోబెట్టుకట షికార్కి తీసుకెళ్ళి ఉన్నాడు అనమాట దానికోసం వెయిట్ చేస్తున్నారు కుమార్ తీసుకొస్తున్నాడు బైక్లో అది నేను లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు ఓపెన్ చేయి దానికి కట్టేసి ఉంటారు కదా ఒక్కసారిగా వదిలితే అది పైకి వచ్చేస్తుంది ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా నాకు చాలా భయం అది వదిలేస్తే దాన్ని అందుకే మోహన్ చెప్తున్నా నేను లోపలికి వెళ్ళిన తర్వాత దాన్ని కట్టేస్తే వదులు మోహన లోపల గేట్ లోపలికి అంటున్నాను గేట్ వాళ్ళు వదిలే వాళ్ళని నువ్వు గేట్ అయ్యి మొన్న కుమార్ని అక్కడే ఉండమాను ఓజస్కి అమ్మ మోనా చూడు మనం దిగేసింది ఓజస్ ఓజస్ మొన్న నేను వెళ్తా మొన్న ఉండు ఆమా రెడీ వదిలేసాడు పాపం అది పాపం నేను ఎందుకులేండి దాంతో భలే భయంగా కట్టేస్తుంటే భలే ముద్దు వస్తూ ఉంటుంది వదిలేసామంటే భయం దానికి మళ్ళీ ఒక ఫ్యాన్ కూడా సో ఇక్కడితో వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను నెక్స్ట్ వ్లాగ్ నెక్స్ట్ పెడతాను నచ్చితే మాత్రం లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్